జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణను కాకినాడ జిల్లా సైన్స్ డిపార్ట్మెంట్ అధికారి శ్రీనివాస్, జిల్లా ఎన్సీఎస్సీ కేసరి శ్రీనివాసరావులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ, జిల్లాలో సైన్స్ పట్ల విద్యార్థులకు మరింత ఆసక్తికరమైన సైన్స్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్సీఎస్సీ సమన్వయకర్త కేసరి శ్రీనివాస్ గారితో కలిసి సార్ని అభినందించడం జరిగింది. మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థుల్లో మంచి స్ఫూర్తిని నింపే విధంగా, సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచే విధంగా, సైంటిఫిక్ యాటిట్యూడ్ వచ్చే విధంగా విద్యార్థుల్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సార్ని కోరడం జరిగింది. అలాగే ఒక 300 మంది 9, 10 తరగతులు చదువుతున్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఒకరోజు ఎక్స్పోజర్ విజిట్ జేఎన్టీయూకేలో ఏర్పాటు చేయాలని ఆయన కోరగా చాలా సానుకూలంగా స్పందించారు. అలాగే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని అందిపుచ్చుకుని మంచి భవిష్యత్తు తరాలకి అందించాలని, విద్యార్థుల్లో మంచి మోటివేషన్ కలిగించాలని సార్ని కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. మా విద్యాశాఖ తరపు నుంచి ధన్యవాదాలు. స్పీకర్, అదేవిధంగా మంచి పర్యావరణ ప్రేమికుడు, మంచి పర్యావరణవేత్త, అదేవిధంగా మంచి అకాడమిషియన్ కూడా అవడం అనేది మా అందరికీ కూడా ఆనందం కలిగేటువంటి విషయం. ఇటువంటి మంచి వ్యక్తిని ఈ విధంగా వైస్ ఛాన్సలర్గా రావడం అనేది విద్యార్థులకి, అదేవిధంగా ప్రజలకు కానీ ఉపాధ్యాయులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో కలపడానికి రావడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచే విధమైన కార్యక్రమాలని పాఠశాల విద్యాశాఖ మరియు అదేవిధంగా జేఎన్టీయూ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా విద్యార్థులు ఎక్స్పోజర్ విజిట్ ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరాం. అదేవిధంగా ముఖ్యంగా పాఠశాలలో కానీ, అదేవిధంగా గ్రామాల్లో కానీ, కాకినాడ నగరంలో కానీ, అదేవిధంగా యూనివర్సిటీ ఏరియాలో ఎక్కువగా ప్లాంటేషన్ చేసి మొక్కల పట్ల, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ పట్ల ఎక్కువగా ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసేటువంటి కార్యక్రమాలని మన డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో చేయాలని మేము ఆశిస్తూ వారిని కోరడం జరిగింది.